హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చి మా బాబుకి కొంచెం స్వీట్ ఎక్కువ తినడం వల్ల పళ్ళు బాగా పుచ్చుకొని అనమాట. అందుకోసం నేను నాకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను. అక్కడ పిల్లలకి స్పెషల్గా ఓన్లీ పళ్ళకి మాత్రం స్పెషల్ డాక్టర్ ఉన్నారు. అందులో అనమాట మా బాబుని చూపిస్తున్నాను. మేడం చెక్ చేసి చెప్తున్నారు అనమాట. పళ్ళు బాగా పాడైపోయినాయి, చిన్న అబ్బాయి కదా, పళ్ళు తీయకూడదు అని ప్రస్తుతం సిమెంట్ పెడుతున్నాను. తర్వాత తనకు 7 years వచ్చినప్పుడు మొత్తం ఊడిపోయి మళ్ళీ కొత్త పళ్ళు స్టార్ట్ అవుతాయి అన్నారు. మా అబ్బాయి చూడండి అసలు ఏడవట్లేదు. తను అలా పెట్టించుకోవడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. మా చిన్న అబ్బాయి అయితే గోలెట్టేస్తాడు. పెద్దోడు అంత సైలెంట్గా పెట్టించుకుంటున్నాడు సిమెంటు. మేడం కట్ట చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేస్తున్నారు పిల్లల గురించి. చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ అని చాలా చీప్గా చూస్తున్నారు జనాలు. ప్రైవేట్ హాస్పిటల్ అయితే డబ్బులు వెచ్చించి చూపిస్తారు. ఇది మాకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఏ హాస్పిటల్ వీడియో రికార్డ్ చేశాను. మేడం చాలా బాగా చూసారు. బాబుకి సిమెంట్ అది పెడుతున్నారు అనమాట. ఎడతాడేమో బాబు అనుకున్నాను, అసలు ఏడవలేదు. చాలా సైలెంట్గా నీట్గా సిమెంట్ పెట్టించుకున్నాడు. మళ్ళీ 1 weekకి మెడిసిన్ రాసి ఇచ్చారు. ఎక్స్రే కట్ట తీయమన్నారు. లోనికి కానీ ఏమైనా డ్యామేజ్ అయ్యిందా ఏంటని చూస్తానని. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ ఒక్కరు గట్ట సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. ప్లీజ్ మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఏమీ అనుకోకుండా, నాకు మాట్లాడడం గట్రా రాదు. ప్లీజ్ మాలాంటి వాళ్ళకి గట్రా సపోర్ట్ చేయండి. అస్సలు భయపడట్లేదండి. అవన్నీ చూస్తే ఒకరు భయం వేసి ఏడుస్తారు పిల్లలు. కానీ అస్సలు భయపడలేదు. చాలా సైలెంట్గా చేయించుకుంటున్నాడు. ఎందుకంటే తనకు చాలా నైట్ అయినప్పుడు పెయిన్ వస్తుంది కాబట్టి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.